ఏంటి సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ చాలా చాలా అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరే రకంగా డ్రైవ్ అవుతున్నది. సిట్ అయితే పారదర్శకంగానే వాళ్ళు చేసేవని ఇమీడియట్గా ఫాస్ట్గానే రియాక్షన్ అయ్యారని, చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యారని, మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాము, ఇందులో ఎవరున్నా వాళ్ళు మేము వదలం అన్నది వాళ్ళ వెర్షన్. మీ వెర్షన్ అంతా కూడా ఈ రకంగా కాకుండా వేరే రకంగా మీరు ట్రోల్ చేస్తున్నారు. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఈ ఇష్యూలోని? సార్, ముందుగా సాయి కృష్ణ వ్యవహారంలో మొదటి నుంచి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మేము పదే పదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాల్సినటువంటి ఘటన ఇది. ఇలాంటి ఘటనను కేవలం ప్రభుత్వం సిట్ అనేటువంటి ఒక నామమాత్రపు కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి చర్యగానే చేస్తోంది తప్ప వాస్తవాలను, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ ప్రజలకు తెలిసేటువంటి పని చేయకుండా కేవలం ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు. అది కూడా మీరు చూస్తే ఆ విజయలక్ష్మి గారు ఎవరైతే సాయి కృష్ణ వారి తల్లి ఉన్నారో ఆవిడ గత నెల 9వ తారీఖు నుంచి పోరాటం చేస్తే దాదాపు 40 రోజులు పోరాటం చేస్తున్నా ఎప్పుడు ఎఫ్ఐఆర్ గట్ల, ఎప్పుడు చర్యలు తీసుకోవాలా, మానవ హక్కుల సంఘాలు రోడ్ల మీదకి వస్తే చర్యలు తీసుకోవాలా, న్యాయవాదులు బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తే చర్యలు తీసుకోవాలా. ఇంకా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇంకా ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత పెళ్లిబుక్కుపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సిట్ వేశారు. సిట్ వేసి కూడా 4-5 రోజుల వరకు కూడా ఆ సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయాల. ఎఫ్ఐఆర్ ని ఏ రకంగా కోర్టులో నిలబడకుండా ఉండే రీతిలో ఎఫ్ఐఆర్ ని కట్టారు. ఇంతవరకు కనీసం సీసీటీవీ ఫుటేజ్ ఆ యొక్క ఆధారాలన్నీ కూడా పోయాయనేసి వార్తలు వింటున్నాం. అంటే ఇన్ని రోజులు సిఐ నాగరాజుకి ఈ ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందనమాట. ఆధారాలు ఏమేమి ఉన్నాయో మొత్తం చెరుపుకోవయ్యా, ఇవన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు ఏం కావాలో అవన్నీ కూడా ఆధారాల్ని మాయం చేసుకో, తర్వాత కేసు కోర్టులో నిలబడకుండా చేసుకో, నీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి రీతిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో పోయింది ఈ ప్రభుత్వము సిఐ నాగరాజు. ఒక్క విషయం, సిట్ రిపోర్ట్ అలా ఉంటే మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? ఏం సార్, బహిరంగంగా ప్రతి ఒక్కరు ఆ కుటుంబమే చెప్పింది నా బిడ్డని కాల్చి బూడిద చేశారనేటువంటి ఆరోపణ. కాళ్ళ గోర్లు పెరికారు, చిత్ర హింసలకు గురి చేశారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసులు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఆ తర్వాత ప్రైవేట్ స్థలానికి తీసుకెళ్లారు, ఏదైతే ఈ హోటల్ అంటారో అక్కడికి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఇన్ని మాట్లాడుతున్నారు. సురేష్, ఇప్పుడు అది ఏం జరిగినా అది ఎవరికి తెలియదు, అదైతే వాస్తవం కదా. ఇలా జరిగింది అట 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 అనుకోవడమే. మనం పబ్లిక్ గా దీన్ని ఆ గోర్లు ఏంటి సంవత్సరం రోజులుగా ఆ స్టేషన్ మాయమైపోయింది. సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది, అక్కడ తప్పు జరిగింది కాదని ఎవరు అంటలేదు. గోర్లు పీకేశారు, ఈ పీకేరు, ఐ పీకేరు, ఎలా చేశారు అని ఎలా చెప్తున్నారు? చేశాం కదా అంబటి గారు ఇచ్చినటువంటి ఫోటోలు. ఎవరు ఆ ఫోటోలు? ఎవరు అంబటి గారివి? మళ్ళీ సమావేశం పెట్టి నేను విడుదల చెంది పేర్కొని నిరూపించండి కూడా సవాల్ చేశారు. మీరు విన్నారు, ఆ కుటుంబమే చెప్పింది మేమే అంబటి గారికి ఇచ్చి అవి విడుదల చేయించామని చెప్పి ఎవరైతే ఆ సాయి కృష్ణ మేనమామ నవరం గారు ఉన్నారో ఆయనే చెప్పాడు. కాదు, వాళ్ళ మదర్ ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు చాలా బాగా చేస్తున్నారండి, చాలా ఫాస్ట్ గా చేస్తున్నారండి, ధన్యవాదాలని చెప్పారు. లోకేష్ గారు ధన్యవాదాలు చెప్పారు, పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు అన్నారు, చంద్రబాబు గారు దాన్ని న్యాయం జరిపింది, రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకుంటే అదిగో న్యాయమే జరిగిపోయిందని చెప్పిందట ఆవిడ. ఏం న్యాయం జరిగిందో మీరు చెప్పండి సార్. కొన్ని ప్రెస్ మీట్ ఫాలో లేదు సురేష్. చంద్రబాబు గారిని కలిసి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరిగిందని చెప్పింది ఆవిడ. ఆవిడకి ఏం న్యాయం జరిగిందో, ఆవిడకి ఏమర్థమైందో నాకైతే అర్థం కావట్లా. ఆవిడకి ఏం న్యాయం జరిగిందో, ఆ సాయి కృష్ణని చంపిన వాళ్ళు ఏమన్నా కఠినంగా ఏమన్నా ఉరిశిక్షలు పడ్డాయా, లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడిందా, లేదంటే వాళ్ళు ఏమన్నా పూర్తిగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా? ఏం న్యాయం జరిగిందో అవును అడగండి. మరి ఏం న్యాయం జరిగింది అనేది ఇప్పటి వరకు అది భగవంతుడి. సరే కాదు, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ ఏంటంటే సార్, ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో, చట్టాలకి న్యాయ వ్యవస్థకి గౌరవం ఇవ్వలేదో అలాంటి వ్యక్తులకి మదురై తరహాలో ఈ తప్పు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడాలా.
దీంట్లో వాస్తవాలన్నీ కూడా బయట రావాలా. మరొక వ్యక్తికి ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థని పటిష్టం చేయాలా. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి, నిర్వీర్యమైపోయాయి. పోలీసు ర్యాంకింగ్ చూసారు, అట్టడుగుకు వచ్చింది, చివరికి వచ్చింది దేశంలో. మరి అలాంటి పరిస్థితి కాదు. ఓకే, ఇది ఎలా ఉంటే విలువ నుంచి పాలన కొనసాగించాలా. ఓకే, ఇది ప్రధానమైనటువంటి డిమాండ్లు. విజయ్ సార్ నమస్తే. నమస్తే. ఇన్ని డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. మీరు కూటమి వచ్చిన తర్వాత అన్ని సర్వనాశనం అవుతున్నాయట. దీని మీద నిగ్గు తేల్చాలట. ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినట్లుగా ఇక్కడ జరగాలట. అది వాళ్ళ ప్రధాన డిమాండ్. అతి నీచంగా, క్రూరంగా, అన్యాయంగా ఒక మనిషిని బలి తీసుకున్నారని. సార్ ముందుగా మీకు పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, సురేష్ గారికి, సోదరి కీర్తన, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ముందు ఇది ఒకటి చూద్దామండి. వినపడుతుందా సార్ సౌండ్? ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేను రిలీజ్ చేశాను. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశాను. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశాను. ఇవన్నీ ఫాల్స్. ఇంకోటి చూడండి. అడిషనల్ సిపితోనో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోనో విచారణ చేసి తల్లి సార్ రెండు చూశారు మీరు. ఒకటి అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు నేను తప్పుడు ఫోటోలు చూపించాను ఆరోపణ చేస్తున్నారు. ఫాల్స్ కాదు, నేను దేనికైనా సిద్ధం అన్నారు ఆయన అంబటి గారు. ఆ పూర్తి వీడియో పెట్టాల్సింది. పెడతా అన్ని పెడతా ఉండండి. ఇప్పుడు గారు పెడతాను ఉండండి. అన్ని మీకు మీరు పెట్టకపోతే మీరు పెడతారు కదా, ఉండండి. సార్ అంబటి రాంబాబు స్వయంగా ఇది ఫాల్స్ అనేటువంటి ఆయన చెప్పడం కాదు. ఎవరైతే ఆ హత్య గావించబడ్డా, ఎవరైతే ఇప్పుడు ఆ కుర్రవాడు చనిపోయాడో ఆ కుర్రోడు చేతిలో చనిపోయినటువంటి నవీన్ రెడ్డి యొక్క మృతదేహానికి ఫోటోని తీసుకొచ్చి ఇదిగో ఇదే చూడండి సాయి కృష్ణాదని చూపించాడు అనేటువంటిది స్వయంగా ఆ మృతుడి యొక్క మేనమా వచ్చి వివరంగా చెప్పాడు. అది రికార్డ్స్ లో కూడా ఉన్నవి. తర్వాత వాళ్ళే తప్పని కూడా ఒప్పుకున్నారు. ఒకటి. రెండోది, పేర్ని నాని గారు ఈ విషయం మొదట స్టార్ట్ అయిన సందర్భంగా ఆయన అడిగినటువంటి డిమాండ్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో, ఒక ఏసీపీ స్థాయితోనే ఎవరితోనే ఎంక్వైరీ చేయించండి అని మాత్రమే అడిగారు. కానీ వీళ్ళు ఊహించని విధంగా దీనిపైన తీవ్రమైనటువంటి, అంటే ఒక నేరస్తుడి పైన, తప్పు చేసినటువంటి ఒక వ్యక్తి పైన ఎన్ని సెక్షన్స్ వేయాలో అన్ని రకాలైనటువంటి సెక్షన్లతో పాటుగా ఐజీ క్యాడర్ తో పాటుగా ఉన్నటువంటి ఒక కమిటీని వేసి విచారణ చేస్తున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు ఎక్కడ వెనకబడిపోతామో అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఏం చెప్తా ఉన్నారు? అలా కాదంట. మదురైలో జరిగిన సంఘటన ఎప్పుడు జరిగితే ఎన్ని సంవత్సరాలకి వాళ్ళకి శిక్ష పడింది, గబగబ చేసేయాలంట, ఇమ్మీడియట్ గా ఉరి శిక్ష వేసేయాలంట. అంటే ఇక్కడ ప్రాసెస్ ఉంటది, చట్టం ఉంటది. ఏమండి, ఆ కసపు కూడా విచారణ చేసిన తర్వాత మాత్రమే శిక్ష వేసినటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంటాయి. నా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవరికైనా ఎంపీ అడ్డం వస్తున్నా అంటే నైట్ వేసేసి ఇది గుండెపోటు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. నేరం చేసిన వాడి పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, విచారణ చేస్తాం, చట్టం ముందు నిలబెడతాం. చట్టం అతనికి శిక్ష వేసేది చట్టం, శిక్ష వేసేది మనం కాదు. సిఐ కూడా, నాగరాజు కూడా అతన్ని కేవలం అరెస్ట్ చేసి కోర్టు ముందు మాత్రమే ప్రవేశపెట్టాలా. అతను ఇష్టం వచ్చినట్టు నేను కొడతాను, చంపుతాను, మాయం చేసేట్టు కుదరదు. కాబట్టి ఇప్పుడు నేరస్తుడయ్యాడు. నేరం చేసిన వాడు ఎవడైనా సరే చట్టం ముందు నేరస్తుడుగా ఉండవలసిందే. వాడు ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా సరే, ఎవడైనా సరే. ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క ఉదాహరణ చూపించండి. నేను ఒకటి అడుగుతున్నా, ఎంతమంది చనిపోయారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల, లేదా అప్పుడున్నటువంటి వారికి అనుకూలంగా పనిచేసేటువంటి అధికారుల వల్ల కుటుంబాలు చనిపోయినటువంటి పరిస్థితి. ఒక ఈ 4 ఏళ్ల పిల్లగాడు, 7 ఏళ్ల పాప, తల్లి తండ్రి కూడా అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద తలకాయ పెట్టి చనిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు మీరు పెట్టినటువంటి కేసులు ఏంటి, సెక్షన్లు ఏంటి, మీరు తీసుకున్నటువంటి చర్య? అంటే ఇప్పుడు ఒక్కటే విజయ్, ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు జరిగింది వాళ్ళ హయాంలో ఎలా జరిగిందని మీ హయాంలో కూడా జరిగితే మరి వాళ్ళకి ఏమైందో ఇప్పుడు మీకు అదే జరుగుతుందా? ఇక్కడే సార్, ఇక్కడే ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ హయాములో నేరం చేసిన వాడిని వెనకేసుకొచ్చి వాడిని కాపాడేటువంటి ప్రభుత్వం అప్పుడుంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన లేదా ఇంకొక పార్టీ అయినా చూడట్లా, ఎవరిపైన అయినా సరే, పోలీస్ ఆఫీసర్ అయినా సరే
సెక్షన్స్ పెట్టి శిక్ష పడేలాగా ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళలాగా మాకు ఎందుకు అవుతుంది? మేము నేరస్తుని కాపాడితే కదా, నాగరాజు అనేటువంటి ఒక సీఏని మేము కాపాడితే మీరు అన్నట్టు ఓకే, కానీ మేము అతను చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం కదా, శిక్ష పడడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం కదా, మేము వెనకేసుకు రావట్లేదు కదా. ఎవరు ఇచ్చారండి అతనికి అధికారం? ఈ రోజున సాయి కృష్ణ అయినా ఇంకోళ్ళైనా సార్ పోలీసులకు ఉండేటువంటి పరిమితమైనటువంటి వాటిలోనే ఉండాలి. ఈ విధమైనటువంటి చేసే హక్కు ఎవరికీ లేదు. అతను నేరస్తుడు అయినప్పటికి కూడా. ఓకే.